మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిర్మల్ జిల్లాలో బిట్కాయిన్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్న ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. 4 రోజుల క్రితం అందిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఈ యూబిక్ కాయిన్ చైన్ దందా గుట్టు రట్టు చేశారు. ఓ ఎక్సైజ్ ఎస్ఐతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి, కానిస్టేబుల్, మరో 2 టీచర్లు 100 మందిని ఈ దందాలో లక్షల పెట్టుబడులు పెట్టించారని విచారణలో తేలింది. గొలుసు కట్టు పద్ధతిలో ఈ దందాను కొనసాగిస్తున్నారు. మొదట 50,000 పెట్టుబడి పెట్టిన వారికి డాలర్ల రూపంలో కాయిన్లు వస్తాయని నమ్మించి మోసం చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని కడెం మండలానికి చెందిన టీచర్లు, ఓ కానిస్టేబుల్తో పాటు నిర్మల్కు చెందిన ఓ ఎక్సైజ్ ఎస్ఐని ఈ దందాకు సూత్రధారులుగా ఉన్నట్టు తేల్చారు పోలీసులు. ఫిర్యాదులు రావడంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూత్రధారులను సెల్ ఫోన్లు, ఆర్థిక కార్యకలాపాలపై నిఘా పెట్టారు. దీంతో వారి గుట్టు రట్టయింది. వీరితో పాటు మరో 40 మంది టీచర్లు కూడా 100 మందిని సభ్యులుగా చేర్పించి వారి చేత కోట్ల రూపాయల్లో పెట్టుబడులు పెట్టించారని తెలుస్తోంది. అయితే ఈ పెట్టుబడులన్నీ తిరిగి రావడం కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతో యూబిక్ కాయిన్ దందాపై రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నిఘా పెట్టినట్లు సమాచారం. యూబిక్ కాయిన్ దందా నిర్మల్తో పాటు నిజామాబాద్, మెదక్ జిల్లాల వరకు విస్తరించినట్టుగా తెలుస్తోంది. టీచర్ల నెట్వర్క్లో ఉన్న అనేక మంది ఇందులో బాధితులుగా ఉన్నట్టు తెలుస్తోంది. బిట్కాయిన్లో జాయిన్ చేసిన వారికి కమిషన్లు ఆశ చూపిస్తూ టీచర్ల గ్రూప్, అట్లాగే కానిస్టేబుల్స్ కూడా అనేక మంది ఇందులో బాధితులుగా తేలుతున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులతో పాటు టీచర్ల నెట్వర్క్ ఎక్కువగా ఇందులో చేరినట్టుగా సమాచారం అందుతోంది. లక్షల్లో పెడితే కోట్ల రూపాయల లాభాలు వస్తాయని ఆశ పెట్టి ఈ బిట్కాయిన్ దందాలకి కొందరు వ్యక్తులు టీచర్లని, కానిస్టేబుల్ని, అమాయకపు ఉద్యోగుల్ని చేర్చినట్టు సమాచారం అందుతుంది. బిట్కాయిన్ దందపైన ఇప్పటికే రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఇటు జిల్లా ఎస్పీతో పాటు ఒక ప్రత్యేక టీం ఈ బిట్కాయిన్ దందపైన విచారణ కొనసాగిస్తుంది. ఈ మొత్తం కోట్ల రూపాయల్లో పెట్టుబడులు ఇందులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళింది, ఎవరు దిగమింగారు అనే అంశాలని పోలీసులు తేల్చే పనిలో పడ్డారు. మొత్తానికి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాలో కూడా కొందరు టీచర్లు ఇందులో ఇన్వెస్ట్ చేసినట్టుగా సమాచారం అందుతోంది. ఈ వ్యవహారాలన్నింటిపైన పోలీసులు తరువుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వాళ్ళపైన నిఘా పెట్టారు. నిందితులు ఎవరైతే అరెస్ట్ అయ్యారో అరెస్ట్ అయిన వారిని విచారిస్తున్నారు. ఈ బిట్కాయిన్ మోసం వెనుకున్న వాళ్ళ గుట్టును బయటకు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ టోటల్ ఈ ఫండ్ అంతా కొంతమంది చేతిలో ఉంది. కంపెనీ మన వెబ్సైట్ లో ఏం చూపిస్తున్నారో అందరికి, అంటే డిఫరెంట్ పర్సన్స్ చాలా మంది కొనుక్కున్నారు కాబట్టి క్రాష్ అయ్యే అవకాశం లేదు అని చూపిస్తున్నారు. కానీ యాక్చువల్ గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ దగ్గరే ఉంటుంది స్టాక్. అంటే ఈ గ్రూప్స్ లో కూడా వీళ్ళు స్టార్స్ ఇస్తున్నారు. ఎక్కువ మంది 5,000 మందిని పెట్టిన వాళ్ళకి 3 స్టార్, ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టిన వాళ్ళకి 5 స్టార్ ఇస్తారు. ఈ గిఫ్ట్స్, ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తారు. తర్వాత వాళ్ళకి రకరకాల గిఫ్ట్స్, కార్ గిఫ్ట్లు ఇస్తున్నారు. సో అవి మళ్ళీ గ్రూప్ లో పెడుతున్నారు. అదే నేను ఇంతమందిని జాయిన్ చేస్తే నాకు ఈ కార్ గిఫ్ట్ వచ్చింది, మీరు కూడా జాయిన్ చేయండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అవుతుంది అండ్ చీటింగ్ అవుతుంది. అలాగే వీళ్ళని మోసం చేయడం అవుతుంది. యాక్చువల్ గా బిట్ కాయిన్ లో ప్రతిదీ కూడా ఎలక్ట్రానికల్లీ ఇది రికార్డ్ అవుతుంది. కాబట్టి వీళ్ళు నిజంగా అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అన్నది చూస్తే ఎక్కడ కూడా వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. వాళ్ళు వాడుకుంటున్నారు సొంతానికి. సో దిస్ ఈస్ వెరీ బిగ్ చీటింగ్. యాక్చువల్లీ మనము ఈ కేసు మనము ఇన్వెస్టిగేట్ చేయడం వల్ల చాలా మందికి మనము ప్రివెంట్ చేయగలిగాము. చాలా పెద్ద ఫ్రాడ్ ప్రివెంట్ చేయగలిగాము.